నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ది పాయింట్. ఎన్నో సంవత్సరాలు వస్తూ ఉంటాయి, కాలగర్భంలో కలిసిపోతూ ఉంటాయి. ఇక 2023 కూడా మరికొద్ది రోజుల్లోనే కాలగర్భంలో కలిసిపోతుంది. అయితే ఈ 2023 చాలా విపత్తులను ప్రపంచ దేశాలకు మిగిల్చింది. భీకర యుద్ధాలు కూడా చోటు చేసుకున్నాయి. ఇక వాటిని మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరికొత్త ఆశలు, ఆశయాలతో నూతన సంవత్సరంలో అడుగుపెట్టేందుకు యావత్ ప్రపంచం సిద్ధమవుతుంది. ఈ క్రమంలో గడిచిన ఏడాది కాలాన్ని ఓసారి తిరిగి చూస్తే ప్రకృతి విపత్తులు, భీకర యుద్ధాలు పలు దేశాలను వణికించాయి. వీటితో పాటు పలు ప్రాంతాల్లో భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు, పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్, భారత్ కెనడా మధ్య దౌత్య సంబంధాలు, అదేవిధంగా ఆ దౌత్య సంబంధాలని బీటలు వారడం వంటి పరిణామాలకు 2023 సాక్ష్యంగా నిలిచిందనే చెప్పాలి. ఇక తుర్కియా విషాదం, తుర్కియాతో పాటు సిరియాలో చోటు చేసుకున్న భూకంపం కూడా పెద్ద ఎత్తున ప్రపంచాన్ని కలవరపాటుకు గురిచేసింది. కనీవిని ఎరగని విషాదాన్ని మిగిల్చిందనే చెప్పాలి. ఇక 2023 ఫిబ్రవరి 6న 7.8, 7.7 తీవ్రతలతో కంపించిన భూమి రెండు దేశాల్లో దాదాపు 67,000 మందిని పొట్టపెట్టుకుంది. లక్షల మంది తీవ్ర గాయాల పాలయ్యారు. లక్షలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. 1939 తర్వాత తుర్కియా చవి చూసిన అతిపెద్ద భూకంప విలయం ఇదే అని చెప్తూ ఉన్నారు. ఆ దేశంలో సుమారు 59,000 మంది చనిపోగా సిరియాలో 8,000 మంది మృత్యువాత పడ్డారు. ఇక టైటాన్ సబ్మెరైన్ అట్లాంటిక్ మహాసముద్రంలో సుమారు 12,000 అడుగుల లోతులో ఉన్న టైటానిక్ నౌక శకలాలను చూసేందుకు వెళ్లి గల్లంతైన టైటాన్ మినీ జలాంతర్గామి కథ కూడా విషాదంతమైంది. నీటి ఒత్తిడికి టైటాన్ పేలిపోవడంతో ఓషన్ గేట్ వ్యవస్థాపకుడు స్టాకెన్రస్ సహా అందులో వెళ్లిన 5గురు ప్రాణాలు కోల్పోయారు. వీరు బయలుదేరిన 3వ రోజుకు ఈ మినీ జలాంతర్గామి శకలాలను టైటానిక్ ఓడకు 500 మీటర్ల దూరంలో అమెరికా కోస్ట్ గార్డు రెస్క్యూ బృందాలు గుర్తించాయి. ఇక మనందరం యూజ్ చేసే ట్విట్టర్ ఏదైతే ఉందో పెట్టపోయి ఎక్స్ వచ్చింది 2023 సంవత్సరంలో. మనం అది కూడా ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మైక్రో బ్లాగింగ్ వేదిక ట్విట్టర్ను కొనుగోలు చేసిన ఎలన్ మాస్క్ అనేక మార్పులకు శ్రీకారం చుట్టారు. ఇక అక్టోబర్ 2022లో $44 బిలియన్ ట్విట్టర్ను మస్క్ కొనుగోలు చేశారు. ఈ క్రమంలో ట్విట్టర్ పేరును ఎక్స్గా మారుస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. జూలై 2023 నుంచి ట్విట్టర్ లోగో స్థానంలో ఎక్స్ను చేర్చారు. సంస్థలు అనేక మంది ఉద్యోగులను తొలగించడంతో పాటు బ్లూటిక్ సబ్స్క్రిప్షన్కు రుసుం వసూలు వంటి మార్పులు చేశారు. ఇక పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ఇమ్రాన్ జైలుకు వెళ్లారు. నవాజ్ పాకిస్తాన్కు చెందిన రాజకీయాల్లో పెనుమార్పులే చోటు చేసుకున్నాయని చెప్పాలి. 2022తో పాటు 2023లోనూ కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి పాకిస్తాన్లో. అంతకుముందు ఏడాది అవిశ్వాస తీర్మానంతో ప్రధానమంత్రి పదవి కోల్పోయిన ఇమ్రాన్ ఖాన్ ఆ ఏడాది జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది. తోషాఖానా అవినీతి కేసులో ఆయన్ను దోషిగా తేల్చిన ఇస్లామాబాద్లోని సెషన్స్ కోర్టు 3 ఏళ్ల జైలు శిక్ష కూడా విధించింది. ఇదే సమయంలో మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పాకిస్తాన్లో అడుగుపెట్టారు. 4 ఏళ్లుగా లండన్లో తలదాచుకున్న ఆయన వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. జనాభాలో చైనాను దాటి ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరించింది కూడా ఈ 2023 సంవత్సరంలోనే. ఇదివరకు ఈ జాబితాలో చైనా మొదటి స్థానంలో ఉండగా 2023లో భారత్ దాన్ని అధిగమించింది. ఐక్యరాజ్య సమితి పాపులేషన్ ఫండ్ నివేదిక ప్రకారం 142.86 కోట్లతో భారత్ తొలి స్థానానికి చేరుకోగా 142.57 కోట్ల జనాభాతో చైనా రెండో స్థానంలో నిలిచింది. భారత మొత్తం జనాభాలో 68% మంది 15 నుండి 64 ఏళ్ల మధ్య ఉన్నవారే. ఇక గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం అనేది ఈ 2023లో అత్యంత భయంకర యుద్ధంగా చెప్తూ ఉంటారు. హమాస్ ఉగ్రవాదులు అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై మెరుపుదాడి చేయడం పశ్చిమాసియాలో భీకర యుద్ధానికి దారితీసింది. అనంతరం ఇజ్రాయెల్ మొదలుపెట్టిన ప్రతిదాడులతో పాలస్తీనా ప్రాంతమంతా ఛిద్రమవుతుంది. హమాస్ దాడుల్లో 1,200 మంది ఇజ్రాయెల్ పౌరులు చనిపోగా గాజాలో ఇప్పటి వరకు 20,000 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 23 లక్షల గాజా పౌరులు నిరాశ్రయ్యారు. హమాస్ ఉగ్రవాదులను అంతం చేసే వరకు తమ పోరు ఆగదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. ఆధిపత్య పోరుతో రక్తసిక్తం, అంతర్యుద్ధం, సైనిక తిరుగుబాటుతో సూడాన్ ఉనికిపోతుంది. అధికారంపై పట్టు కోసం సైన్యం, పారామిలిటరీ, ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సుల మధ్య కొనసాగుతున్న పోరుతో దేశం రక్తసిక్తంగా మారిపోయింది. ఇక ఇరు వర్గాల మధ్య కాల్పుల విరమణ అమలు కాకపోవడంతో విమానాశ్రయాలే రణక్షేత్రాలుగా కూడా మారిపోయాయి. ఈ క్రమంలో ఖర్తూమ్ ఎయిర్పోర్ట్లోని పలు విమానాలు కూడా దగ్ధమయ్యాయి. సుదీర్ఘకాలం పాలించిన ఒమర్ అల్ బషీర్ను అధికారం నుంచి తొలగించిన తర్వాత అక్కడ అంతర్యుద్ధం మొదలైంది. ఈ నేపథ్యంలో సుడాన్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కావేరిని చేపట్టింది. ఈ మిషన్ ద్వారా దాదాపు 4,000 మందిని సురక్షితంగా భారత్కు తీసుకొచ్చింది. ఇక మరో అంశం భారత్ కెనడా సంబంధాలు. కెనడాలో ఖలిస్తానీ మద్దతుదారుల దుశ్చర్యలు పెచ్చుమీరిపోయాయి. ఈ క్రమంలోనే ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హతమయ్యాడు. అతని మరణానికి భారత్తో సంబంధం ఉందంటూ కెనడా చేసిన ఆరోపణలు ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన వ్యాఖ్యలపై భారత్ కూడా ధీటుగానే స్పందించింది. ఇదే సమయంలో అమెరికాలోని ఖలిస్తానీ ఉగ్రవాది గురుపంత్వన్ సింగ్ పన్ను భారత్కు హెచ్చరికలు చేస్తూనే ఉన్నాడు. ఇక రష్యా ఉక్రెయిన్ యుద్ధం అనేది రెండో ఏడాది కూడా కొనసాగుతుంది. ఉక్రెయిన్పై రష్యా మొదలుపెట్టిన యుద్ధం రెండో ఏడాది కొనసాగుతుంది. ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం ఇప్పటి వరకు 10,000
10,000 మంది ఉక్రెయిన్ పౌరులు మృతి చెందినట్లు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఉక్రెయిన్ రష్యాలకు చెందిన 5 లక్షల మంది సైనికులు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. తమ లక్ష్యం చేరే వరకు యుద్ధం ఆపే ప్రసక్తి లేదని రష్యా అధ్యక్షుడు పుతిన్ తెగేసి చెబుతుండటంతో దాని ముగింపు ఎప్పుడు ఉంటుందనేది ప్రపంచమంతా కూడా ఆసక్తిగా ఎదురుచూస్తుంది. సో ఏది ఏమైనా ప్రపంచవ్యాప్తంగా జరిగిన 2023 పరిణామాలలో యుద్ధాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ప్రకృతి విపత్తులు అంటే వాటిని ఏమీ చేయలేము. ఆ విపత్తులు వచ్చినప్పుడు ఒక దేశానికి ఒక దేశం సాయం చేసుకొని ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. కానీ యుద్ధాలను నివారించడం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవడం ద్వారా యుద్ధాలను నివారించుకోవచ్చు. సో 2023లో జరిగిన యుద్ధాలు 2024కు ముగింపు పలకాలి. 2024లో ప్రపంచవ్యాప్తంగా శాంతి సామరస్యం వెల్లివిరాలని మనమందరం కూడా ఆకాంక్షిద్దాం. ఇది ఇవాల్టి టు ది పాయింట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ HM TV.